అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 23 డిసెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని చూద్దాం. ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఈజ్ సెట్ ఫర్ రాకీ స్టార్ట్ 2026. రూపీ ఎమర్జెన్స్ యాజ్ ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ 2025 అన్నట్టుగా కూడా మన రూపాయి ఏ స్థాయిలో పతనమైందో ప్రపంచానికి తెలియజెప్పే విధంగా సిఎన్బిసిలో ఫస్ట్ వాళ్ళ పేజ్లోనే ఇవ్వడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. బికాస్ దీనికి వేరియస్ రీజన్స్ మనకున్నాయి దానికి అట్రిబ్యూట్ చేసుకోవడానికి. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసే సమయం కాదు కాబట్టి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి 0.5% నాస్డాక్, S&P 500 అండ్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా దాదాపు 0.5% మేర లాభాలతో అయితే ముగిశాయి. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ చూస్తే నికే 0.15% మేర లాభాలతో, హాంకాంగ్ అండ్ షాంఘై అన్నీ సేమ్ ఇన్ లైన్ అదే స్థాయిలో ట్రేడ్ కావడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. కొద్దిగా మన మార్కెట్స్ కూడా గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నా కూడా కొద్దిగా పాజిటివ్ కిక్ స్టార్ట్ అయితే ఉంది. నేను ఒక మంచి శాంటా క్లాస్ ర్యాలీ అయితే చూసాం. సాధారణంగా డిసెంబర్లో క్రిస్మస్కి ముందు ఒక శాంటా క్లాస్ ర్యాలీ అంటాం, ఎందుకంటే దానికి వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయి నిన్న మార్కెట్ పెరగడానికి. ఈరోజు కూడా మార్కెట్స్ అదే స్థాయిలో కొద్దిగా ఇనిషియల్గా పాజిటివ్నెస్తో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ తర్వాత ఎందుకంటే ఇక పూర్తి హాలిడే మూడ్లోకి మెజారిటీ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు కాబట్టి పెద్దగా ట్రేడ్ యాక్టివిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉండకపోవచ్చు. గోల్డ్ మాత్రం తన దీన్ని కొనసాగిస్తున్నది. $4,500 మార్కెట్ని క్రాస్ చేసి గోల్డ్ దూసుకుపోతుంది. సిల్వర్ ఆల్మోస్ట్ $70 దాకా టచ్ కావడం చూస్తున్నాం. సో కాపర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది మార్కెట్స్లో. దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అండ్ క్రిప్టోస్లో బిట్కాయిన్ ఒక 0.5% పెరిగి $88,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్లో బ్రెంట్ $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ పరంగా చూస్తే. మన మార్కెట్స్లో మన స్టాక్స్ పరంగా చూస్తే ఇండియన్ హోటల్స్ కైరోలో తాజ్ హోటల్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అనౌన్స్ ద సైనింగ్ ఆఫ్ ఏ తాజ్ హోటల్ ఇన్ కైరో ఆన్ మండే, మార్కింగ్ ద బ్రాండ్స్ డెబ్యూ ఇన్ ఈజిప్ట్లో మన వాళ్ళు టాటా గ్రూప్ అక్కడ అడుగు పెట్టబోతుంది, అక్కడ హోటల్ని ఏర్పాటు చేయబోతుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త హోమ్ లోన్స్ మీద వడ్డీ రేట్లని 7.15% తగ్గించింది. జీపీటీ ఇన్ఫ్రా ₹670 కోట్ల ఎన్హెచ్ఏ 4-లేన్ ఎలివేటెడ్ రోడ్ జోధ్పూర్లో దానికి L1 బిడ్డర్గా నిలిచింది. రామ్కో సిమెంట్స్ హ్యాస్ సోల్డ్ నాన్ కోర్ అసెట్స్ వర్త్ 514 crores టు ప్రెస్టేజ్ ఎస్టేట్స్కి 514 కోట్ల రూపాయలకి వాళ్ళ నాన్ కోర్ అసెట్స్ని విక్రయించింది రామ్కో సిమెంట్స్. బెర్జర్ పెయింట్స్లో యూకే Paints, a key member of the promoter group of Berger Paints, has informed that it will acquire 14.48% stake in the paint major through an internal restructuring లో భాగంగా ఈ ఇండియన్ కంపెనీ నుంచి 14.48% వాటాని వీళ్ళు తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి మనం చూద్దాం. సిప్లా డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఇన్హేల్డ్ ఇన్సులిన్ పౌడర్ని, ఒకటి ఓరల్ పౌడర్ని లాంచ్ చేసింది. సాత్విక్ గ్రీన్ దాదాపు ₹486 కోట్ల సంబంధించిన ఈపీసీ ఆర్డర్ని, అంటే సోలార్ పీవీ మాడ్యూల్స్ వీళ్ళకి అందించేందుకు ₹486 కోట్ల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. లాయిడ్ ఎంటర్ప్రైజెస్ లాయిడ్ రియాలిటీ పేరుతో సపరేట్ విభాగాన్ని, అంటే దీని నుంచి డీమర్ చేసి ఇంకో కొత్త బిజినెస్గా ఏర్పాటు చేయబోతుంది. దాదాపు ₹7,000 కోట్ల పొటెన్షియల్ అందులో ఉంది రియల్ ఎస్టేట్లో అని చెప్పి లాయిడ్ సంస్థ భావిస్తోంది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ అన్ని కూడా దీనిలో ఏసీసీ అండ్ ఓరియంట్ సిమెంట్స్లో విలీనం కాబోతున్నాయి. దీనివల్ల ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు మార్జిన్స్ పెరిగేందుకు, మార్జిన్స్ పెంచుకునేందుకు దోహదపడుతుంది. ఒక్కొక్క మెట్రిక్ టన్కి ₹100 దాకా మార్జిన్స్ అడిషనల్గా వస్తాయి, మార్జిన్స్ సేవ్ అవుతాయని చెప్పి కంపెనీలు భావిస్తున్న తరుణంలో ఇవన్నీ కూడా అమాల్గమేషన్ అయితే జరుగుతోంది. సంఘ్వి మూవర్స్కి శాన్గ్రీన్ ఫ్యూచర్ రెన్యూబుల్స్ నుంచి దాదాపు ₹28 కోట్ల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. గ్రో ఒక కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది, గ్రో లైట్ పేరుతో. ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ వచ్చి ప్లాట్ఫామ్ అవుటేజెస్ వస్తే ఇమీడియట్గా ట్రేడర్స్కి నష్టం జరగకుండా ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ట్రేడ్స్ చేసుకునేందుకు గ్రో లైట్ పేరుతో ఎమర్జెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసినట్టు వెల్లడించింది. యాంటనీ వేస్ట్కి థానే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ₹329 కోట్ల మేర ఆర్డర్స్ వచ్చాయి, ఒక మిక్స్డ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసేందుకు. సో చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్పెసిఫిక్గా మీరు ఏదైనా స్టాక్స్ ట్రాక్ చేస్తుంటే అది పాస్ చేసుకుని చదువుకోవచ్చు.
సో ఇవి. అండ్ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ డే 1 రోజున 1.47 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 4.7 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యాక్చువల్గా యుఎస్తో మనం ఎప్పుడైతే ఒక ట్రేడ్ టారిఫ్ వార్లకు మనం దిగామో, యుఎస్ మన మీద కక్ష కట్టినట్టు చేసిందో, అప్పుడు ఇతర దేశాలన్నిటితో కూడా మనం గేట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది మనకే చాలా నిజంగా కలిసి వచ్చిన అంశంగా ఇక్కడ భావించాలి. ఒక యుఎస్ సంగతి పక్కన పడేస్తే ఇతర దేశాలన్నిటితో కూడా మనం 0% FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోగలుగుతున్నాము. ఒక రకంగా చాలా పాజిటివ్ అంశం కూడా ఇది మనకి. యుఎస్ కాకుండా ఇతర మార్కెట్స్కి ఓపెన్ అప్ అయ్యేందుకు కూడా మనకు స్కోప్ దొరికింది. న్యూజిలాండ్ కమిట్స్ $20 billion అండ్ అలోస్ జీరో డ్యూటీ ఆన్ ఇండియన్ గూడ్స్ మీద ఎలాంటి డ్యూటీ లేకుండా జీరో డ్యూటీని న్యూజిలాండ్ అయితే ఇచ్చింది. దీంతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాం. అగ్రిమెంట్ విల్ హెల్ప్ డబుల్ ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్ టు $5 billion in 5 years. ఇవి చాలా పాజిటివ్ అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. కన్సర్న్ ఓవర్ మిస్యూజ్ ఎక్స్టెంట్ ఈవెన్ యాజ్ వాట్సాప్ బ్యాన్ 1 crore numbers ఏ మంత్ ఒకటి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలుగా అయితే ఉన్నాయి. ఏషియన్ క్యూస్ ఫారిన్ ఫండ్ ఫ్లోస్ పర్ శాంతార్ ఐలాండ్ దలాల్ స్ట్రీట్. నిన్న కొద్దిగా సెంటిమెంట్ పెరగటం, ఐటీ స్టాక్స్ మళ్ళీ ఈఏ సంబంధించి కొద్దిగా కూల్ డౌన్ అయిన తరుణంలో ఐటీ స్టాక్స్లో కొద్దిగా జంప్ అయితే చూసాము. సపోర్ట్ అయితే మన కనిపించింది 25,700 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ మార్కెట్స్కి. నియర్ ఇట్స్ 50 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తరడంలో యాజ్ ఆఫ్ నో బై అండ్ డిప్ స్ట్రాటజీ మంచిది అనేది మెజారిటీ ఆఫ్ ద అనలిస్టులు అయితే ఒపీనియన్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. ఇవన్నీ కూడా కాకపోతే కొద్దిగా ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా మేజర్ ట్రిగర్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ ఒక లల్ ఫేజ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ ET 500 పేరుతో ఇయర్ ఎండ్లో సాధారణంగా ఒక సపరేట్ పుల్అవుట్ ఇస్తుంది. ఇందులో ఏ కంపెనీ అంటే ఉదాహరణకు 2024లో రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎలాంటి ర్యాంక్ ఉంది, 2025లో ఎలాంటి ర్యాంక్ ఉంది, ప్లస్ ఇక్కడ ఉదాహరణకి HDFC బ్యాంక్ తీసుకుందాం. ఇది 24లో 9th ర్యాంక్ ఉంటే ఇప్పుడు అది 6th ర్యాంక్ పెరిగింది. రెవెన్యూ ఫస్ట్ హాఫ్లో ఈ విధంగా రెవెన్యూ ఉంది, ప్యాట్ ఎంత పెరిగింది, మార్కెట్ క్యాప్ ఏ స్థాయిలో ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏ స్థాయిలో ఉంది అన్నట్టు డీటెయిల్స్ అని కూడా 500 స్టాక్స్ టాప్ 500 కంపెనీస్ని ET 500లో వెళ్ళిస్తారు. ఒక 250 స్టాక్స్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మిగిలిన 250 స్టాక్స్ని మీరు ఎకనామిక్ టైమ్స్లో అయితే చూసుకోవచ్చు. డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూ ఎంత పెరిగింది, ప్యాట్ ఎంత పెరిగింది, ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఎంత పెరిగింది, ROCE ఎంత ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా ఎంత క్లియర్ కట్గా వెళ్ళిస్తూ ఉంటారు విత్ ర్యాంకింగ్, వాళ్ళ ఇంటర్నల్ బేస్ చేసుకున్న ర్యాంకింగ్లో భాగంగా. అండ్ గోల్డ్ సిల్వర్ హిట్స్ న్యూ ఐ యాజ్ జియోపొలిటికల్ టెన్షన్స్ రైజ్. సో గోల్డ్ విపరీతంగా పెరుగుతోంది. వరుసగా 50వ రోజు కూడా గోల్డ్లో జంప్ అయితే చూస్తున్నాం. ఫస్ట్ చరిత్రలో చాలా తక్కువ సందర్భాల్లో గోల్డ్ ఇలా వరుసగా 50 రోజుల పాటు ఇలా పెరుగుతూనే ఉండడం అనేది మళ్ళీ ఇప్పుడు చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తోంది. 70% మేర గోల్డ్ ఇప్పటికే ఇయర్లో పెరగటం చూస్తున్నాము. సెంట్రల్ బ్యాంక్ పర్చేసెస్ పెరుగుతున్నాయి. ట్రంప్ అగ్రెసివ్ మూవ్స్ గ్లోబల్ ట్రేడ్లో చాలా రామిఫికేషన్స్ ఇవన్నీ కూడా గోల్డ్ ధరలు మరింతగా పెరగటానికి ఇదైతే దోహదపడుతున్నాయి. గోల్డ్ సెట్స్ 50th డే రికార్డ్ దిస్ ఇయర్ ఆన్ రేట్ కట్ బెట్స్ అండ్ రిస్క్స్. సో ఇవన్నీ అంశాలు అయితే. ఇంకొకటి సిల్వర్ కాపర్ కూడా ఒక న్యూ గోల్డ్, కాపర్ ఈజ్ ద న్యూ నెక్స్ట్ సిల్వర్ అన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది మార్కెట్స్లో. దీనికి రకరకాల కారణాలు, ఎందుకంటే కాపర్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశాలు అన్నట్టుగా కూడా రాకేష్ బన్సల్ చెప్తున్నారు. ఒకటి సప్లై షార్టేజెస్, ఒకటి AI డేటా సెంటర్స్లో వీటి వినియోగము, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీలో భూమి, ఇవన్నీ కూడా పరోక్షంగా కాపర్ ధరలు మరింతగా పెరగడానికి దోహదపడతాయి. కాపర్ని న్యూ గోల్డ్, న్యూ సిల్వర్ అనేది మార్కెట్లో అయితే విపరీతంగా నడుస్తున్న చర్చ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. కాపర్ చూస్తే మేజర్గా హిందుస్థాన్ కాపర్ ఒకటే మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. డైరెక్ట్గా సాలిడ్గా వేదాంత గ్రూప్కి చెందిన కంపెనీ ఇది. తర్వాత భాగ్యనగర్ ఇండస్ట్రీస్, జస్ట్ కంపెనీస్ వరకు మాత్రమే ఇస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మళ్ళీ మీరు స్పెసిఫిక్గా స్టడీ చేసి మీ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఇవి కేవలం ఇన్ఫర్మేషన్ కోసం. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ని ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాంట్రేరియన్ బెట్ కింద పికప్ చేసుకుంటే లార్జ్ క్యాప్స్లో భాగంగా మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చు. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ 50 13.4% లాస్ట్ ఇయర్
రిటర్న్ ఇస్తే నిఫ్టీ నెక్స్ట్ 17.1% రిటర్న్ ఇచ్చింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇందులో ఈ నిఫ్టీ నెక్స్ట్ 50లో వేదాంత, హెచ్ఏఎల్, దివీస్ ల్యాబ్స్, చోళా, బ్రిటానియా, ఇండియన్ హోటల్స్ లాంటి సాలిడ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ పోర్ట్ఫోలియోలో సో ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నిఫ్టీ నెక్స్ట్ 50ని కూడా కన్సిడర్ చేయవచ్చు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏవిఎం ఇండియా ఫైనాన్స్ని చేజిక్కించుకునేందుకు వీళ్ళకి అవకాశం దొరికింది. 977 crores అప్ ఫ్రంట్ పేమెంట్ చేసి ఈ కంపెనీని పూర్తిగా చేజిక్కించుకుంటుంది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రూపీ స్లిప్స్ ఆఫ్టర్ 3-day ర్యాలీ అండ్ డాలర్ డిమాండ్ ఒక అప్డేట్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో 0% డ్యూటీ అండ్ 100% ఎక్స్పోర్ట్స్. శ్రీరామ్స్ ఫిన్ లెండింగ్ రేట్ మే రెడ్యూస్ బై 100 basis points ఇంటూ 18 months. రాబోయే 18 నెలల కాలంలో వాళ్ళ ఖర్చులు అరల్సి వాళ్ళ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది 100 basis points మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా శ్రీరామ్ ఫైనాన్స్ మార్జిన్స్ పెరిగేందుకు దోహదపడుతుందని చెప్పి ఆ సంస్థ యాజమాన్యం చెప్తున్నమాట. అండ్ బ్యాంక్గా కన్వర్ట్ అయ్యే ఆలోచన పొరపాటు డిస్కషన్ కూడా ఇప్పటివరకు చేయలేదనేది శ్రీరామ్ ఫైనాన్స్ చెప్తున్నమాట. జూపిటర్ వ్యాగన్స్ని 20% మేర పెరిగింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 118 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో 13% మేర జంప్ చూసాం. ఎంసీఎక్స్ కూడా ఆల్ టైమ్ హిట్ చేసి 5% మేర పెరిగి దాదాపు 11,000 రూపాయల మార్క్ని చేరుకునేందుకు వీలవుతుంది ఈ స్టాక్ కూడా. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.